తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఈరోజు తారీఖు చూసుకోవచ్చు 15/1/2025 బుధవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట. రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4, 5, 10, 15, 20 ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఇది ఒక శుభవార్త అనమాట. ఇంకొక 30 నిమిషాల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అనమాట. కరెక్ట్గా అర్ధ గంటలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు పడబోతున్నాయి. మీరు చెక్ చేసుకొని తప్పకుండా నాకు వీడియో కింద అయితే కామెంట్ చేయండి. డబ్బులు తప్పకుండా అంటే తప్పకుండా ఈరోజు అయితే పడబోతున్నాయి అనమాట. ఇప్పుడు ఎన్ని గంటలకు మనకి పడబోతున్నాయి, ఎన్ని ఎకరాల వారికి పడబోతున్నాయి, ఏ ఏ జిల్లాల వారికి మరి కాసేపట్లో పడబోతున్నాయి అనే దాని గురించి మీ అందరికీ స్పష్టంగా అయితే చెప్తానమాట. మీకు ఆల్రెడీ తెలుసు ప్రభుత్వం మనకి ఏమని చెప్పిందని చెప్పేసి అయితే. ప్రభుత్వం వచ్చేసి మనకి ఇక్కడ ఏదైతే రైతు భరోసా ఉందో మనకి సంక్రాంతి పండగ ముందుగానే మనకైతే రైతు భరోసా అందిస్తామని చెప్పింది. అయితే అది కాస్త మనకైతే ఈ రోజైతే విడుదల చేస్తున్నట్టు మనకైతే స్పష్టత అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీ అందరికీ ఈ వీడియోలో మనకి ప్రభుత్వం ఎంత అమౌంట్ అనేది కూడా మనకి విడుదల చేస్తుంది అంటే ఎకరానికి 7,500 చొప్పున విడుదల చేస్తుందా, లేకపోతే 15,000 చొప్పున విడుదల చేస్తుందా, ఎవరెవరికైతే విడుదల చేస్తుందా దాని గురించి మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ చూడండి. అయితే ఇక్కడ రైతు భరోసా ఒకేసారి 15,000 రూపాయలు అని చెప్పేసి మనకైతే ప్రభుత్వం చెప్తుందనమాట. ఇక్కడ మనకి ఏదైతే వానాకాలం సీజన్ ఉందో అలానే యాసంగి సీజన్ ఉందో ఈ రెండు సీజన్ యొక్క డబ్బులు అనేవి అయితే మనకి రావాల్సినవి ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడ వానాకాలం సీజన్ 7,500, ఇప్పుడు ఈ యాసంగి సంబంధించి 7,500, మొత్తం మనకి 15,000 రూపాయలు మనకైతే రావాల్సింది. ఈ రెండు సీజన్ యొక్క డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే కలిపి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. చాలామంది ఏమనుకున్నారంటే ఇప్పటికే యాసంగి మనకి వానాకాలంలోనే డబ్బులు ఇవ్వలేదు, ఇంకా యాసంగి కూడా రావేమో అని చాలామంది అనుకున్నారు. కానీ ప్రభుత్వం అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకైతే ఇప్పుడు ఎకరానికి 15,000 విడుదల చేయడమే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్క రైతుల అకౌంట్లో వచ్చేసి 15,000 రూపాయలు ఖాతాల్లో జమ కానున్నాయన్నమాట. ఇంకొక మనకి గంట లేదా 2 గంటల్లో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడతాయి. ఈ రోజు నుంచి విడుదల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. 5 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. డబ్బులు పడాలంటే ప్రతి ఒక్క రైతు కూడా ఇక్కడ సాగు చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పిందనమాట. సాగు చేసే భూములకు మాత్రమే మేము డబ్బులు అనేవి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సాగు చేయకుండా రాళ్ళు, గుట్టలు, కొండలు ఉన్న భూములు ఏమైనా ఉంటే మాత్రం వాళ్ళకి మాత్రం మేము ₹1 కూడా చెల్లించము అని చెప్పేసి చెప్పారనమాట. అలానే ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే సరే వాళ్ళకు కూడా మేము డబ్బులు అయితే ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట. మీకు డబ్బులు రావాలంటే తప్పకుండా మీరు మీ భూమిని అయితే సాగు చేసి అయితే ఉండాలన్నమాట. అలానే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ సాగు చేసే భూములను అయితే ప్రభుత్వం అయితే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనకి గుర్తిస్తున్నామని చెప్పేసి చెప్పారనమాట. అంటే ఇప్పుడు అది ఎలా అంటే ఈ శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఏవైతే సాగు భూములు ఉన్నాయో వాటిని వరకు పరిశీలించి ఆ సాగు భూముల వారికి మాత్రమే డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే స్వచ్ఛత ఇచ్చింది. మీకు దాని గురించి కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి మీ అందరైతే. అయితే ఇక్కడ అందులోనే ఇంకొక అప్డేట్ కూడా ఇచ్చారనమాట. ఏమనంటే సంక్రాంతి జనవరి 14 నుంచి ఈ స్కీమ్ అమలు చేయాలని క్యాబినెట్ భేటీ సమావేశాలలో నిర్ణయించింది. అంటే నిన్నటితోటి మనకి 14వ తారీఖు అయిపోయింది కాబట్టి ఈ రోజు నుంచి శాటిలైట్ భూమి ఏవైతే ఉన్నాయో వాటిని శాటిలైట్ మ్యాపింగ్ చేసి ఆ సాగు చేసే భూముల్ని గుర్తిస్తారనమాట. ఈ రోజు నుంచి ఈ ప్రక్రియ ఒక 2 రోజుల్లో మొత్తం ప్రక్రియని మొత్తం కంప్లీట్ చేసేసి ఆ తర్వాత సాగు భూములన్నిటికీ డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ ప్రభుత్వం మెయిన్గా ఇంకో అప్డేట్ కూడా ఏమని చెప్పిందంటే తప్పకుండా మీరు సాగు చేయండి, సాగు చేసే వారికి 100% మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి పడతాయని చెప్పారు. మీకు డబ్బులు పడ్డ తర్వాత మీకు ఒక మెసేజ్లో మీకు లాస్ట్ 5 అక్షరాల ఖాతా నెంబర్ వస్తుంది, చూసుకోండి. ఆ ఖాతా నెంబర్లో మాత్రమే మీకు ఇక్కడైతే డబ్బులు పడతాయి, వేరే ఏ ఖాతాలో పడవు. ఆ ఖాతాలో పడ్డ తర్వాత ఆ బ్యాంకుకి వెళ్ళేసి డబ్బులు అయితే తెచ్చుకోండి, వ్యవసాయ పనులకైతే ఉపయోగించుకోండి అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఓకే, ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా ఒకసారి కామెంట్ చేసి ఈ వీడియోని 4 రైతులకైతే షేర్ చేయండి. తప్పకుండా ఇంత యూస్ఫుల్ మ్యాటర్ అయితే ఉంది ఇందులో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. మీ అందరికీ అర్థమయ్యేటైతే ఒక లైక్ చేయండి. జై హింద్.